ఆమె పైన అక్రమ కేసులు పెట్టి నిన్న మోడీ రావడం ఖర్చులు అని చెప్పడం, ఒక ఆడపిల్లని చూసి తెలంగాణ ఆడపిల్లని చూసి అరెస్టు చేయడం సమంజసం కాదు. బీజేపీ పార్టీ ఓట్ల కోసమే రాజకీయం చేస్తూ ఉంది, మోడీ ఓట్ల కోసమే రాజకీయం చేస్తూ ఉండు. మరి ఎన్నో రోజుల నుంచి ఆల్రెడీ ఆ కేసు కోర్టులో నడుస్తుంది. 19వ తారీఖు కోర్టులో కేసు ఉంది. కేసు ఉండగా కూడా ఆమెను అరెస్ట్ చేయడం ఇది దారుణం, హీనమైన చర్య. ఎందుకనంటే ఓట్ల కోసం కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై టీఆర్ఎస్ పార్టీని ఉండొద్దు అని దేశంలో కేసీఆర్ గారిని రానివద్దంటే మరి ఆయన అనగదొక్కాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రజలు సహించరు. ఇప్పుడు ఏది ఏమైనా మరి తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయం. రానున్న రోజుల్లో మోడీకి తగిన బుద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు, మరి వాళ్ళని అరెస్ట్ చేయకుండా రాష్ట్ర మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, మరి చాలా మంది ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఒక ఆడబిడ్డను మేము సర్చ్ చేస్తామని చెప్పి ఇంట్లోకి చొరబడి మరి 6 గంటల సమయంలో కోర్టు టైం అయిపోయినాక ఆమెను అరెస్ట్ చేయడం హీనమైన చర్య. ఇది మేము ఒప్పుకోము. రానున్న రోజుల్లో తగిన బుద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మోడీకి బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తాము.